దించకు రాజా ప్లీజ్. ఐ జస్ట్ షో యూ అ బ్యూటిఫుల్. డాడీ ఫోన్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా మన సీఎం సార్ పోస్టర్లు కట్అవుట్లు అన్న ఒక టీ కుడంగే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే వీఆర్ గోయింగ్ అన్ అ ట్రిప్, ఆ ఫ్యామిలీ ట్రిప్ గాయ్స్. సో ఇది మా సెకండ్ డే. ఫస్ట్ అయితే అరుణాచలంకి వెళ్తున్నాము అండ్ అక్కడ నుంచి ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాము. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. డూ సబ్స్క్రైబ్. అండ్ మా డే 2 ఎలా ఉండేనో మీరే చూసేయండి గాయ్స్. లుక్ ఎట్ దట్ సన్ రైజెస్. ఇప్పుడే పొద్దున అవుతున్నది. మేము ఇక్కడ ఆగినాం. ఇక్కడ ఏదో నోవాల్ స్టాల్ ఉంది. ఇక్కడ కాఫీ, టాయిలెట్స్ అన్నీ దొరుకుతాయంట. సో ఇక్కడ ఆగినాం. ఇక్కడ మంచిగా బ్రష్ చేసి, అది వెనకాల మా డిస్టర్బెన్స్. వాళ్ళ ఊరికి మనం వచ్చినాం, నేను అడ్జస్ట్ అవ్వాలా. మంచిగా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ టీ ఏమైనా తాగేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాము. ఆల్రెడీ బ్రష్కి పేస్ట్ కూడా పెట్టేసుకున్నాం. అసలు ఎంత బాగుంది తెలుసా సన్. అసలు ఆడ లుక్ చూడండి. ఆహా, గుడ్ మార్నింగ్. లుక్ ఎట్ దిస్ వ్యూ. ఆ చెట్లు, ఆ కొండలు, వావ్ నైస్. అయ్యో ఇక్కడ సన్, ఆ కొండలు అండ్ ఇది కూడా కొండ, చెట్లు ఏమన్నా కనిపిస్తుందా? మస్తుంది. మంచిగా బ్రష్ చేసుకొని కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకున్నా. సో ఎండైతే ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది, కానీ కాసేపు అయిన తర్వాత మండిపోతుంది. సో ఇప్పుడు టీ తాగుదాం. ఓకే, టీ కాదు కాఫీ. అయ్యయ్యో అక్క, ఎంత పని అయింది. లక్కీ చేసిన పని. బట్టలన్నీ ఆరేస్తుంది ఇక్కడ మా అక్క. మొత్తం తడిచిపోయినాయి, బ్యాగ్ మొత్తం తడిచిపోయినాయి. ఇది ఇంతే, ట్రిప్పులో ఉంటే ఇంతే. కాఫీయా గైస్? కాఫీ వచ్చేసింది. మార్నింగ్ కాఫీ గైస్. నాట్ బ్యాడ్ గైస్. నేను కాఫీ తాగుతున్నా. నేను కూడా కాఫీ గైస్. బాగా టీ తాగిండు, కాఫీ టిఫిన్ చేసింది వాళ్ళ మమ్మీ. లక్కీ వాళ్ళ మమ్మీతో ఆల్రెడీ టిఫిన్ చేసేసింది గైస్, తిట్లతోని. లక్కీ ఏమేమి చెప్పాను గాయస్, వినే ఓపిక ఉంటే వినండి. చెప్పు. ఇగో దీంట్లో నేను కూల్ వాటర్ నింపి పెట్టిన, వెనక సీట్ లో కార్నర్ పెట్టిన. నాకు తెలియకుండా అటు వెనకాల పెట్టేసింది డిక్కి పైన. చేప ఉండే, చేప పైన పెట్టేసరికి అది ఇట్లా అయిపోయింది. అది పోయిపోయి నా బ్యాగ్లు మొత్తం తడిచిపోయినాయి, బట్టలు అన్నీ తడిచిపోయినాయి. ఏం చేద్దాం? అయ్యో అంటే బట్టలు ఆరేసి అక్కడ ఆరేసిన. ఇక్కడ అన్ని చీరలు తీసుకుపోయి బట్టల కోసం పెట్టేసింది మా అక్క. గైస్ జస్ట్ లుక్ ఎట్ దాట్. ఆ కొండల మధ్యలో మబ్బులు ఎట్లా కనిపిస్తున్నాయి. ఆసమ్. నేను కూడా కలిపితే ఇంకా ఆసమ్. Can I show you something? నా చెప్పు వాయే, ఈ చెప్పు. అయ్యో మొత్తానికే పోయింది. ఏమన్నా కనబడుతుంది అక్క, చూడు. శ్రీశైలం లాగా అనిపిస్తుంది. టర్నింగ్ చేస్తే ఎంత బాగుందో అసలు. వావ్. గైస్ మీరు ఫ్రంట్ వ్యూ చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ వ్యూ చూడండి. అంటే మేము ఉన్నాం ఇప్పటిదాకా ఘాట్ వ్యూ చూసిండ్రు కదా, మా ఫేస్ కూడా చూపించాలి కదా మీకు. ఇది నా ఫేస్ గైస్, ఇది నా ఫేస్, ఇది లక్కీ ఫేస్ గైస్, అది టించక్ రాజా ఫేస్. అసలు ఏమన్నా ఉందా ఈ వ్యూ? ఈ వ్యూలో మనం బతికితే డిప్రెషన్లు ఇవేముండే. ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంట. వెల్కమ్ టు అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఐ జస్ట్ షో యూ అ బ్యూటిఫుల్ సీన్. లుక్ ఎట్ దిస్.
లుక్ ఎట్ దిస్, ఎంత బాగుంది అసలు. ఇట్లా కళ్ళలో నింపుకోవచ్చు ఈ మొత్తం సీన్. అసలు ఎంత బాగుంది గాయస్ ఇది. దాట్స్ ద రోడ్. అక్కడ నుంచి వచ్చినాం మేము, ఆ రోడ్ నుంచి. అన్ని కొండలు. డాడీ ఎట్లున్నది? సూపర్, మస్తున్నది కదా. గుట్టలు, రోడ్లు, ఘాట్ ఏరియా మస్తున్నది. మమ్మీ సీన్ ఎట్లున్నది వెనక? వస్తుంది కదా. మన నిర్మల్ కూడా ఇట్లనే ఉంటుంది, బట్ ఇది వేరు, అది కొంచెం జిగ్గుగా ఉంటుంది. మా డాడీ ఫోన్ ఇస్తున్నాడు. బాగుంది గాయస్. ఇక్కడ మీద ఎక్కిన కనిపిస్తుందా? ఈ వీడియో చూసి మీరు కూడా ప్రకృతిని ఆస్వాదించండి. మేము ఇక్కడ ఆగినాం చెట్టు కింద. ఏ చెట్టు? ఏ చెట్టు ఇది? చింత చెట్టు గాయస్, ఇది చింత చెట్టు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఇప్పుడు. మేబీ దిస్ ఈస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆర్ కోటలోపల్లి అంట గాయస్. ఊరు పేరు కోటలోపల్లి, నేషనల్ హైవే 40. సో ఇప్పుడు ఈడ ఉన్నాం మేము. ఇగో చెట్టు కింద ఆగినాం. ఈడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం, అటుకులు తిందామని చెప్పి. చల్లటి గాలి బాగుంది ఈడ. మంచిగా ఇక్కడ ఇంటోళ్ళు ఇక్కడ మంచిగా బండలు పెట్టి టేబుల్ చైర్స్ లాగా చేసిండ్రు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అటుకులు, అవి అటుకులు, ఇక్కడ దోసకాయలు. డాడీ ఎట్లా కట్టుకున్నాడు ఖర్చు. మా డాడీ తింటున్నాడు కూడా. మనం కూడా తిందాం. ఏమో మనం వస్తామని. ఇప్పుడు వచ్చి మస్తు కట్టున్నారు గాయస్ ఇల్లు. అటుకులు తిందాం. ఆంధ్ర కోళ్ళు చూసారా ఎంత చక్కగా సట్టుకున్నది. అవును, ఇల్లే కావచ్చు ఈ కోళ్ళు. ఇది ఒక్క కోడి 5 కిలోలు ఉంటుందేమో. ఈ కోడి చూడు, అటుకులు వేసి తింటున్నాయి. కోడి పందాలు ఆడే కోళ్ళు అనుకుంటా ఇవి. అట్లా వేసుకో. చూసారా నా చెప్పుల పరిస్థితి. ఇప్పుడు బేర్ ఫుడ్ తోనే నడవాలి నేను. కుకుంబర్ దోసకాయ కావాలా గైస్? మేము ఇయ్యం. దోసకాయ అందం పిల్లి ఎవరన్నా ఆగుతారు. మమ్మీ అటుకులు తింటున్నావా? మామిడి పండు తింటున్నా గాయస్. ఎట్లా అండి కాయలు? 100 రూపాయలు డజనా గాయస్. తాటి ముంజలు తీసుకుంటున్నాం. స్టార్ట్ అయినప్పటి నుంచి వెతుకుతున్నాం తాటి ముంజల కోసం. ఇప్పుడు దొరికినాయి, ఫ్రెష్ అండ్ టేస్టీ. లేతగా ఉన్నాయండి? లేతగా ఉన్నాయా? బాగున్నాయి గాయస్. 2 డజన్స్ తీసుకున్నా. 2 ఫ్రీ. ఆ 2 కూడా బాగా తినేసిండు. ఎవడంట అనుకుంటా మోసుకుని పోతుండు. ఇటు సైడ్ పెట్రోల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నాయంటే కార్కి 500 మాత్రమే అంట ఒక్క పెట్రోల్ బంక్లో వెళ్తే. అట్లా 500 అంటే టూర్లకు వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఎట్లా? మనకి ఫుల్ ట్యాంక్ లేనిదే అసలు టూర్ కంప్లీట్ కాదు. ఏం చేయాలంటే ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లోకి పోయి 500 కొట్టుకుంటూ పోవాలి. అట్లనే ఫుల్ ట్యాంక్ నిండిపోతుంది, అయిపోయా. కానీ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇటు ఏపీ అవుట్స్కట్స్, తమిళనాడులో అయితే ఇంకా బాగున్నాయంట. నేనేమో ఈ కార్లో కూర్చున్నా, మా మమ్మీ డాడీ ఏమో ఆ కార్లోనే ఉన్నారు. ఈసారేమో ఫోను, అదేంది మన ట్యాబ్, ఇదే
వెల్కమ్ టు తమిళనాడు. అయ్యమ్మా శ్వేతక్క, వెల్కమ్ టు తమిళనాడు. వెల్కమ్ టు తమిళనాడు. ఏపీ ఏపీ. మన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సార్ తమిళనాడు ఎంటర్ అయ్యి ఒక 30 minutes అవుతుంది. ఎక్కడ చూసినా మన సీఎం సార్ పోస్టర్లు కట్అవుట్లు మామూలుగా లేదు ఇక్కడ తమిళనాడులో. మొత్తం చెర్రీ అరేంజ్ చేసిండు. ఆ పోస్టర్లు చూస్తే మాకు హ్యాపీగా అనిపిస్తున్నది. అంత బాగున్నాయి అసలు. ఏం లేదు, ఓన్లీ విజయ్ 2 డ్రాయర్లు ఇప్పించాలని ఆ ఫ్లెక్సీ పెట్టించారు. చెర్రీకి డ్రాయర్లు కావాలి, చెడ్డీలు. అది ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి అంటున్నాడు. తమిళనాడుకి వచ్చేసినా మేము అరుణాచల్కి దగ్గర కూడా వస్తున్నాము. చెడ్డీలు దొరుకుతలేవని అలిగేసి నోర్దేశం అన్నాడు. ఇంత మాట్లాడినా కూడా లేస్తలేడు. ఇదేమో లక్కీ ఫీల్ అన్నది. అది సంగతి. తాగాలి. దొరుకుతూనే ఉంటాయి. ఎంత దూరంలో ఉన్నాయి మంచి రెస్టారెంట్ 5 stars. ఫైవ్ స్టార్ ఉన్న హోటల్ చూడు. మా డాడీకి 5 star హోటల్ కావాలంట. హోటల్ పక్కన 5 star పెడితే చెప్తుంది గైస్. దానికి వెతుకుతారు గూగుల్ లో గైస్. లేదు గైస్, ఫుడ్ బాగుంటే తినాలనిపిస్తుంది. అదే డాడీ హోటల్ పక్కన 5 star పెడితే అయిపోతుంది. 5 star హోటల్. మాటలు లేవు, మాట్లాడుకోలేవు, జస్ట్ సంపుడే. గైస్ ఇక్కడ లంచ్ చేయడానికి ఆగినాము. ఎక్కడి నుంచో వెతుక్కుంటా వస్తే ఇక్కడ మాకు ఒక హోటల్ దొరికింది. ఎంత ఉందంటే ఎండ లెక్కన ఉంది కానీ ఎంత ఉందంటే ఎండ లెక్కన ఉంది కానీ బట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా చేయాలి అనేది టాస్క్. అలా కింద వేస్తే ఓకే, ఇంగ్లీష్ వచ్చినా ఓకే. ఏం రాకుండా ఉంటే కుడింగే అనాలి అంతే. అన్న ఒక టీ కుడింగే, అన్న ఒక బిర్యానీ కుడింగే, కథం. అక్క కుడింగ్. ఐస్ మేము రెస్టారెంట్ కోసం ఎంత కష్టాలు పడుతున్నాం తెలుసా. సైడ్ వచ్చి ఫస్ట్ అయితే రెస్టారెంట్స్ దొరకట్లేవు, ఏడ ఫుడ్ దొరకలేదు సరిగ్గా. మళ్ళీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థమవుతలేదు, మేము మాట్లాడింది వాళ్ళకి అర్థమవుతలేదు. ఈడ ఉన్నదట ఫుల్ మీల్స్, చూద్దాం ఎట్లుంటుందో అది కూడా. గైస్ ఫుల్ మీల్స్. సో మీల్స్లో ఇది ఒకటి అప్పడం, రైస్, సోరకాయ కర్రీ అనుకుంటుంది. ఇదేమో హల్వా సంథింగ్, సిరా, ఇది పెరుగు, బెండకాయ, ఇది బెండకాయ పులుసు అనుకుంటా. ఇదేమో మేబీ సాంబార్ అండ్ పప్పు కావచ్చు, లేకపోతే చారు ఏమో. అందరు స్టార్ట్ చేసేసిండ్రు కూడా తినడు. ఎట్లుంది డాడీ మీల్స్? బాగుందా? చప్పకుందా మమ్మీ? ఎట్లుంది? చప్పకుందా? సోరకాయ కూడా బాగుంది. నైస్ గైస్. ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ ఇట్స్ నైస్. కొంచెం చప్పగా ఉంది, మేము తినే అంత కారం లేదు. ఫినిష్ నాట్ ఫినిష్డ్. ఇప్పుడు పేట్ పూజ ఫుల్ అయింది గైస్. టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ సిటీ తిరువన్నమలై వెల్కమ్స్ హియర్. ఇందాక రూమ్స్ కోసం వాళ్ళు అడిగినాం. ఆ తమిళ్లో మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాలేదు తెలుసా. మేము మాట్లాడింది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. వేరే రాష్ట్రాలకు పోయి ఇట్లా పర్సన్ అయితే ఎట్లా చెప్పుండ్రి. ఇంకో హోటల్కి వచ్చినాం ఇలా రూమ్స్ అడగడానికి. నేనైతే అవైలబుల్ ఉంటాయి కావచ్చు, ఇలా ఇంగ్లీష్ వస్తే మంచిది, లేకపోతే అంతే సంగతి. గైస్ ఇప్పుడు మాకు మంచి ఒక
అఫోర్డబుల్ అండ్ ఫ్రీ. అంటే ఫ్రీగా అనుకునేరు, ఫ్రీగా ఇవ్వలేదు, డబ్బులకే. బట్ మా టెంపుల్కి దగ్గరగా ఉంది, అఫోర్డబుల్ ప్రైస్, 2 bedrooms. ఐ షో యూ. ఇది ఒక బెడ్, మా అక్క బట్టలు ఆరేసే పనిలోనే ఉన్నది. ఇగో ఇదొక బెడ్, అంటే ఇదొక రూమ్ అనమాట. ఇగో ఆడ ఏసీ ఉన్నది, ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, ఇదంతా మా లగేజ్ ఉన్నది. ఓకే, ఇక్కడ అన్ని షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది వేరే రూమ్ అనుకుంటా. ఈ 2 bathrooms ఉన్నాయి, అదొక బాత్రూమ్, అదొక అది. ఓకే, సో ఇది మేము ఇప్పుడు మంచిగా స్నానం చేయాలి. నిన్న మార్నింగ్ 4:30 చేసిన స్నానం అయితే మళ్ళీ ఇప్పుడు మేబీ ఈవినింగ్ 4 అవుతుంది కావచ్చు. ఇప్పుడు స్నానం చేసి ఫస్ట్ దర్శనానికి వెళ్తున్నాం, అరుణాచలం. సారీ, గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి అలసిపోతాం కాబట్టి వీ నీడ్ సమ్ రెస్ట్. సో అందుకే అనమాట. ఇప్పుడు స్నానం చేసి కొంచెం రెడీ అయ్యి దర్శనానికి గిరి ప్రదక్షిణకి పోవాలి. 4 గంటలు పడుతుంది కావచ్చు మోస్ట్లీ. బై ద వే గైస్, నేను చెప్పడం మర్చిపోయినా, అరుణాచలంకి ఎప్పుడో వచ్చిందా మేము. తిరిగి రూమ్స్ కోసం వెతికి రావడానికి ఇంత టైం పట్టింది. ఒక 40 నిమిషాలు ఎక్స్ట్రా పట్టింది అంతే. అయ్యో, నన్ను నెత్తి మీద ఆగుతానే లేదు గైస్. బ్రేక్ఫాస్ట్ చేద్దాం గైస్. బ్రేక్ఫాస్ట్ అంటే అటుకులే. అదే మరి బ్రేక్ఫాస్ట్